మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించిండు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా?